జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్మః. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ రామానుజ అవయవ ప్రభావంలో 3వ శ్లోకం. కుక్షింతు వరరంగార్యం పృష్టం మాలాధరం తథా కటిం కాంచీ మునిం జ్ఞేయం గోవిందార్యం నితంబకం. 3వ శ్లోకం. కుక్షింతు వరరంగార్యం. కుక్షింతు అంటే భగవద్ రామానుజుల వారి యొక్క ఉదరం, పొట్ట వైభవం. ఆ ఉదర స్థానం ఎవరు అంటే మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. అరయర్ స్వామి అంటే దివ్య దేశాలలో పెద్ద పెద్ద దాస కిరీటాలను ధరించి తాళాలని పట్టుకుని పెరుమాళ్ ఎదురుగుండానే దివ్య ప్రబంధ పాసురాలని గానం చేస్తూ అభినయం చేసేవారు. ఉదాహరణ, ఇప్పుడు మనకి శ్రీరంగ ఆస్థానంలో అరయర్ స్వాములు వేయించేసి ఉన్నారు. శ్రీవిల్లిపుత్తూరులో అరయర్ స్వామి వేయించేసి ఉన్నారు. అలాగే మేలుకోటె తిరునారాయణపురంలో అరయర్ స్వామి వేయించేసి ఉన్నారు. తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగరిలో అరయర్ స్వామి వేయించేసి ఉన్నారు. అలా వారి కంఠము పెరుమాళ్ల కోసమే, ఆళ్వార్ల పాసురాల అనుసంధానం కోసమే అంత అద్భుతమైన వాచా కైంకర్యం చేసేవారు అరయర్ స్వాములు. అలాగే ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ శ్రీరంగ ఆస్థానంలో వేంచేసి ఉండేవారు. వీరు ఎవరి తిరుక్కుమారులు అంటే పరమాచార్యులైన ఆళవందార్ల తిరుక్కుమారులు. పూర్వాచార్యులలో మొదటి వారు శ్రీరంగ నాథముని, మన నాథమునులు. వారి యొక్క మనవడు గారు పరమాచార్యులైన ఆళవందార్లు. ఆళవందార్ల యొక్క తిరుక్కుమారులు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్. కనుక రామానుజుల వారి యొక్క ఉదర స్థానం ఎవరు అంటే మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ స్వామి. వీరిని ఆశ్రయిస్తే అంటే రామానుజుల వారి యొక్క ఉదరాన్ని సేవించిన, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ స్వామిని ఆశ్రయించిన మనకి ఏమి లభిస్తుంది? ఫలం ఏమిటి అంటే ఆచార్య పరగత స్వీకారం అనే ఫలం లభిస్తుంది. స్వగత స్వీకారం, పరగత స్వీకారం. స్వగత స్వీకారము అంటే మనమే ఆచార్యుల దగ్గరకు వెళ్ళి ఆచార్యుల్ని ఆశ్రయించటం. పరగత స్వీకారము అంటే వారే మనల్ని విశేషంగా అనుగ్రహించడం, మనం ప్రార్థించకుండానే. దీనికి పరగత స్వీకారము అని తిరునామం. ఉదాహరణ, మర్కటికి సోరన్యాయం, మార్జాలకి సోరన్యాయం అని 2 న్యాయాలున్నాయి. మర్కటము అంటే కోతి, మార్జాలము అంటే పిల్లి. కోతి తన బిడ్డలను తల్లి పట్టుకోదు, బిడ్డలే తల్లిని పట్టుకోవాలి. ఇది మర్కటకి సోరన్యాయం. మార్జాలకి సోరన్యాయము అంటే పిల్లి తన బిడ్డలను తానే పట్టుకుంటుంది. కనుక స్వగత స్వీకారము అంటే మనం పరమాత్మను ఆశ్రయించటం, ఆచార్యుని ఆశ్రయించటం, ఆచార్యుని కటాక్షించమని ప్రార్థించటం. అదే పరగత స్వీకారము అంటే ఆచార్యులే మనల్ని అనుగ్రహించడం, కటాక్షించడం. ఉదాహరణ, పరమాత్మ విషయంలో భరతాళ్వాన్ రామచంద్రుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు, తిరిగి అయోధ్యకు వేంచేయమని, అనుగ్రహించమని. లభించలేదు భాగ్యం భరతాళ్వాన్కి. కానీ ఆ రామచంద్రుడే గుహ పెరుమాళ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు, గుహ పెరుమాళని విశేషంగా అనుగ్రహించాడు. ఆ రామచంద్రుడే శబరి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు, శబరిని అనుగ్రహించాడు. ఆ రామచంద్రుడే సుగ్రీవ మహారాజు దగ్గరకు వెళ్ళాడు, విశేషంగా సుగ్రీవ మహారాజుని అనుగ్రహించాడు. ఆ రామచంద్రుడే విభీషణాళ్వాన్ దగ్గరకు, అంటే విభీషణాళ్వాన్ ఉండే స్థానము తిరుప్పుల్లాని సముద్ర ఒడ్డుకి వేంచేయగా విభీషణాళ్వాన్ వచ్చి రామచంద్రుడిని ఆశ్రయించారు. ఇలా పరగత స్వీకారం, స్వగత స్వీకారం. వెనకటి కాలంలో మనము ఆచార్యుల దగ్గరకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆచార్యులే మన దగ్గరకు వచ్చి అద్భుతంగా కాలక్షేపాలని అనుగ్రహిస్తున్నారు. కనుక స్వగత స్వీకారము అంటే మనం వెళ్ళి ప్రార్థించి అనుగ్రహించమని ప్రార్థించటం. అదే పరగత స్వీకారము అంటే వీరిని మనం అనుగ్రహించాలి అని అనుకోవడం ఆచార్యులు. కనుక తిరువరంగ పెరుమాళ్ అరయర్, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ని ఆశ్రయించిన, భగవద్ రామానుజుల వారి యొక్క ఉదరాన్ని ఆశ్రయించిన పరగత స్వీకారం అనే ఫలం లభిస్తుంది. అంటే ఆచార్యులే మనల్ని విశేషంగా అనుగ్రహిస్తారు అని. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ స్వామి శ్రీరంగనాథుడు ఆదేశించాడు. అరయర్ స్వామియే
మీరు కాంచీపురానికి వెళ్ళి మన రామానుజుల వారిని శ్రీరంగానికి తీసుకురండి అని. నిధి ఎక్కడ ఉండాలి? రాజు దగ్గర ఉండాలి. నిధి ఎవరు ఇక్కడ? భగవద్ రామానుజుల వారు. రాజు ఎవరు? రంగరాజు. కనుక రంగరాజుకి ఎక్కడ లీలా విభూతిలో ఎక్కడ ఏ సొత్తున్నా ఆయన దగ్గరే ఉండాలి. కనుక రామానుజుల వారు అనే నిధిని తీసుకురమ్మని తిరువరంగ పెరుమాళారయ్యని పంపించారు కాంచీపురానికి. కాంచీపురానికి వేంచేశారు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ వరదరాజ పెరుమాళని ప్రార్థించారు. నమ్మి రామానుజన్ మా రామానుజుల వారిని మాకు ఇచ్చేయరా అని. అది ఎలా కుదురుతుంది? మా రామానుజుల వారిని నేను ఎలా ఇస్తాను? నేను ఇవ్వను అన్నారు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళు మన తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్లతో. వెంటనే అరయ్యర్ స్వామి శ్రీరంగానికి వేంచేశారు. శ్రీరంగానికి వేంచేసి రంగనాథుడికి చెప్పారు, కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళు రామానుజుల వారిని ఇవ్వనన్నారు అని. రంగనాథుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, రామానుజుల వారు లేకపోతే ఎలా శ్రీరంగమో? రామానుజుల వారు నా దగ్గర ఉండాలి, రామానుజుల వారి వైభవాన్ని దగ్గరుండి నేను చూడాలి, రామానుజుల వారిని విశేషంగా అనుగ్రహించాలి, రామానుజుల వారు అనే సంపద నా దగ్గర ఉండాలి అని కోరిక, ఆశ మన రంగనాథుడికి. సరే, మళ్ళీ ఆలోచించాడు రంగనాథుడు. మళ్ళీ పంపించాడు రెండోసారి ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్లని కాంచీపురం వరదరాజ పెరుమాళ దగ్గరికి. ఈసారి ఎలా? నేరుగా అడగమని కాదు. వరదరాజ పెరుమాళ్ అంటేనే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దివ్య ప్రబంధ పెరుమాళ్ అని ఒక అద్భుతమైన తిరునామం ఉంది మన వరదరాజ పెరుమాళ్ళకి. నిత్యము దివ్య ప్రబంధ గానం జరుగుతూనే ఉంటుంది మన వరదరాజ పెరుమాళ దగ్గర. అంత ఇష్టం మన వరదరాజ పెరుమాళ్ళకి దివ్య ప్రబంధం అంటే. చక్కగా మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ తాళాలను ధరించి, అంటే తాళాలతో దివ్య ప్రబంధ గానము చేసి బిరుదులు ఊదుతూ ఉన్నారు వరదరాజ పెరుమాళ విషయమయ్యి. కస్తూరి నామ అజగియ పెరుమాళ్ మొన్నిலும் பின்பழகிய பெருமாள் ஆபரணத்துக்கு அழக்கொடுக்கும் பெருமாள் అత్తిగిరి అరుళాళ పెరుమాళ్ అని వరదరాజ పెరుమాళ విషయం బిరుదులు ఊదుతూ ఉన్నారు మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. వెంటనే ముగ్ధుడైపోయినాడు మన వరదరాజ పెరుమాళ్ళు మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ బిరుదులు విని. ఆనందంతో ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యరే మీకేం కావాలి కోరుకోండి అంటే, నమ్మి రామానుసంతందరుల వేణుం అని వరదరాజ పెరుమాళ్ళని ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ ప్రార్థించగానే, అయ్యో పెరుందేవి తాయార్లు తవిర, పెరుందేవి తాయార్లు తప్ప ఇంకేదైనా కోరుకోండి అన్నానే, పెరుందేవి తాయార్లు రామానుజుల వారు తప్ప అని నేను చెప్పలేకపోయానే అని బాధపడ్డారు మన వరదరాజ పెరుమాళ్. చివరికి రామానుజుల వారిని ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ ప్రార్థించినట్లుగా శ్రీరంగానికి పంపించేశారు మన వరదరాజ పెరుమాళ్ళు రామానుజుల వారిని. చాలా బాధతోనే రామానుజుల వారిని పంపించారు. ఎలాంటి వరదుడు అంటే చాలా అద్భుతంగా వరదరాజస్తవంలో మన కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. శ్రీనిధిం నిధిం అపారమర్ధినాం అర్థితార్థ పరిధాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజ మదిరాజమాశ్రయే అని. అంత దయాళువు మన వరదరాజ పెరుమాళ్. అలాగే బాధతో రామానుజుల వారిని ఇవ్వగా నిధి అనే రామానుజుల వారు శ్రీరంగాస్థానానికి వేంచేశారు కైంకర్యాలు చేయటానికిగా. అలా ఉదరం ఎవరు అంటే రామానుజుల వారి యొక్క ఉదరము ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. రామోద్విర్ణ అభిభాషతే. ఏ వరదరాజ పెరుమాళ్ళు ఇందాకిస్తా అన్నాను, ఇప్పుడు ఇవ్వను రామానుజుల వారిని అనవచ్చును కదా, అననే లేదు. రామచంద్రుడు రెండవ మాట మాట్లాడడు అని బాధతోనే రామానుజుల వారిని త్యాగం చేశాడు త్యాగరాజైన మన వరదరాజ పెరుమాళ్. కనుక ఉదరాన్ని, రామానుజుల వారి యొక్క ఉదరాన్ని సేవించిన, ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ని ఆశ్రయించిన ఆచార్యులే మనల్ని కటాక్షిస్తారు. ఆచార్యులే రక్షకము, ఆచార్య కటాక్షం మనకు లభిస్తుంది అని పరగత స్వీకారం అనే ఫలం లభిస్తుంది. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ని సేవించిన, ఆశ్రయించిన, భగవద్ రామానుజుల వారి యొక్క ఉదరాన్ని సేవించిన తర్వాత పృష్టం మాలాధరం తథా. పృష్ఠభాగం అంటే వీపు. ఎవరు వీపు భగవద్ రామానుజుల వారికి అంటే మాలాధరులు, అంటే తిరుమాలై ఆండాన్. మనకి సామవేద సమమైనది తిరువాయిముషి దివ్య ప్రబంధం. అద్భుతమైన తిరువాయిముషి. తిరువాయిముషి దివ్య ప్రబంధంలోనే మన స్వామి నమ్మాళ్వార్లు పరత్వ స్థాపన చేశారు,
పరమత నిరసన చేశారు. శ్రీమద్ భాగవతాన్ని ఒక్క పాసురంలోనే పత్తుడై అడియవరకు ఎளிయవన్ పిరర్గళుక్కు అరియవిత్తగన్ మలర్మగల్ విరుంబం అని ఒక్క పాసురంలోనే అనుగ్రహించారు. అలాగే శ్రీమద్ రామాయణాన్ని ఒక్క పాసురంలోనే కర్పార్ ఇరామ పిరానయల్లాల్ మత్తుం కర్పరో పుర్పా మొదలా పుల్లెరుంబాది ఒన్నెన్నియే నర్పాల్ అయోత్తిల్వాజుం సరాసరం ముత్తవం అని శ్రీమద్ రామాయణ వైభవాన్ని అంతటినీ కూడా అనుగ్రహించారు. అలాగే ஒன்னும் தெய்வம் உலகம் உயிரும் மத்தும் யாதுமில்லா அன்னு நான்முகந்தொன்னொடுத்தே வல்லகோடு உயிர் படைத்தான் குன்னம் போல் மணிமாட నీడు తిరుక్కురుగురదను నిన్న ఆదిప్పిరా నిక్క మత్తెద్దేవం నాడు తెరే దైవము అంటే తిరుక్కురుగురులో వేంచేసి ఉండే ఆదినాథ పెరుమాళ్లే దైవము అని అనుగ్రహించారు. లోకులకు ఉపదేశం చేశారు. వీడు మిన్ముత్తవం వీడు సేదు అహంకార మమకారాన్ని విడిచిపెట్టండి. ఒరునాయగమాయ్ ఓడవుల కుడనాండవర్ కరునాయక వర్ధకాలర్ సిదగియ పానయర్ ఐశ్వర్యాన్ని ప్రార్థించకండి, పెరుమాళ్ల దగ్గరకు వెళ్లి పెరుమాళ్లే మనకు సంపద నిధి అని ఉపదేశం చేశారు ఆళ్వార్లు. ఇలా అద్భుతంగా అర్చిరాది మార్గ వైభవాన్ని కూడా అనుగ్రహించారు. సూజ్విసుం పణిముగిల్ అని అద్భుతంగా ఇలా ఉపదేశాలు చేశారు. పెరుమాళ యొక్క కళ్యాణ గుణాల్ని అనుభవించారు. శ్రీమద్ రామాయణ భాగవతాల్ని అనుగ్రహించారు. అలాగే కണ്ണన్ కజలినై కണ്ണన్ యొక్క తిరువడిగళ్లే మనకు రక్షకమని అనుగ్రహించారు. ఇలా 1102 పాసురాలలో అద్భుతంగా తిరువాయిముజిని అనుగ్రహించిన వారు స్వామి నమ్మాళ్వార్లు. ఈ తిరువాయిముజి దివ్య ప్రబంధాన్ని తిరుమాలయాండాన్ భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. ఏయంద పెరుం కీర్తి రామానుసమునిదన్ వాయంద మలర్పాదం వణంగుకిన్నేన్ ఆయంద పెరుం సీరార్సడగోపన్ స్వామి నమ్మాళ్వార్లు కన్న తల్లి అయితే తిరువాయిముజి దివ్య ప్రబంధానికి ఈయన ముదల్తాయి సడగోపన్ పెంచిన తల్లి ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు. తిరువాయిముజి బిడ్డ అయితే తిరువాయిముజి అనే బిడ్డకి కన్న తల్లి నమ్మాళ్వార్లు, పెంచిన తల్లి భగవద్ రామానుజుల వారు. అలాగే కృష్ణయ్యకి ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తువళరా అని కണ്ണన్కి కన్న తల్లి దేవకి పిరాటి, పెంచిన తల్లి యశోదా పిరాటి. అలాగే తిరువాయిముజికి తల్లి కన్న తల్లి నమ్మాళ్వార్లు, పెంచిన తల్లి భగవద్ రామానుజుల వారు. మనకు తిరువాయిముజి బాగా అర్థం కావాలి అంటే ఎవరిని ప్రార్థించాలి అంటే రామానుజుల వారిని ప్రార్థించాలి. కనుక ఆ భగవద్ విషయం రామానుజుల వారికి భగవద్ విషయం వ్యాఖ్యానాన్ని కాలక్షేపాన్ని అనుగ్రహించిన వారెవరు అంటే మాలాధరులు తిరుమాలై ఆండాన్. కనుక భగవద్ రామానుజుల వారి యొక్క వీపు సౌందర్యాన్ని సేవించిన తిరుమాలయాండాన్ని ఆశ్రయించిన మనకు ఏం లభిస్తుంది అంటే భగవద్ విషయం తిరువాయిముజి వ్యాఖ్యానం మనకు బాగా అర్థమవుతుంది. తిరువాయిముజి వ్యాఖ్యానానికి 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి. తిరువాయిముజి దివ్య ప్రబంధానికి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, నంజియర్, నంబిళ్ళై, పెరియవాచాన్ పిళ్ళై, అలాగే వాదికేసరి అజగియ మనవాళ జియర్ ఇలా 5 మహాచార్యులు 5 వ్యాఖ్యానాలను అనుగ్రహించారు తిరువాయిముజి దివ్య ప్రబంధానికి. భగవద్ విషయ వ్యాఖ్యానం ఈ కాలక్షేపాన్ని తిరుమాలయాండాన్ మాలాధరులు మన భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. అంత గొప్ప దివ్య ప్రబంధం మనకు అర్థం కావాలి అంటే తిరుమాలయాండాన్ని ఆశ్రయించిన భగవద్ రామానుజుల వారి యొక్క వీపుని సేవించిన ఆ తిరువాయిముజి మనకు లభిస్తుంది అని ఫలాన్ని అనుగ్రహించారు. అలాగే కటిం కాంచీ మునిం జ్ఞేయం, కటి ప్రదేశం నడుము స్థానం. భగవద్ రామానుజుల వారి యొక్క నడుము స్థానం ఎవరు అంటే మన కాంచీ మునిం తిరుక్కచ్చి నంబిగారు. దేవరాజ దయాపాత్రం శ్రీ కాంచీపూర్ణముత్తమం రామానుజ మునేర్మాన్యం వందేహం సజ్జనాశ్రయం. రామానుజుల వారికి పంచాచార్యులు. పెరియనంబి గారు సమాశ్రయణం చేశారు రామానుజుల వారికి. ద్వయమంత్ర అర్థాన్ని అనుగ్రహించారు. అలాగే తిరుక్కోటియూర్ నంబి గారు అష్టాక్షరి మంత్ర అర్థము, చరమ శ్లోక అర్థాన్ని అనుగ్రహించారు. తిరుమాలై ఆండాన్ భగవద్ విషయం తిరువాయిముజి కాలక్షేపాన్ని అనుగ్రహించారు. పెరియ తిరుమల నంబి గారు శ్రీమద్ రామాయణ కాలక్షేపాన్ని అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ స్వామి భగవద్ రామానుజుల వారు దివ్య ప్రబంధానికి తాళం, ఇసై, రాగాలు మొదలైనవన్నిటితో పాటుగా చరమ పర్వ నిష్ఠ, ఆచార్య అభిమానమే ఉత్తారకం ఈ వైభవాన్ని ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి. వీరైదుగురిని ఆశ్రయించక ముందు ఇళయాళ్వార్లుగా వేంచేసి ఉండగా కాంచీపురంలో తిరుక్కచ్చినంబి గారిని ఆశ్రయించారు భగవద్ రామానుజుల వారు. తిరుక్కచ్చినంబి గారిది వైశ్యవర్ణం. భగవద్ రామానుజుల వారు ఇళయాళ్వార్లు బ్రాహ్మణ శ్రీ వైష్ణవ
సంప్రదాయం. అయినా సరే కులానికంటే కూడా గొప్పది జ్ఞానము అని తిరుక్కచ్చినంబి గారిని ఆచార్యులుగా భావించిన వారు భగవద్ రామానుజుల వారు. ఇలా ఆళ్వార్లు ఒక 5-6 సందేహాలున్నాయి మన రామానుజుల వారికి. ఇలా ఆళ్వార్లకి సందేహం ఏమిటో చెప్పలేదు, సందేహాలు ఉన్నాయని చెప్పారు తిరుక్కచ్చినంబి గారికి. వరదరాజ పెరుమాళకి తిరు ఆలవట్ట కైంకర్యం, చామర కైంకర్యం చేస్తూ ఉండగా ఏదో అడగాలనుకుంటున్నారు అని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళు అడగగా, ఇలా రామానుజుల వారైన ఇళయాళ్వార్లకి సందేహాలట అని అనగానే భగవద్ రామానుజుల వారి కోసమని తిరుక్కచ్చినంబి గారి పురుషకారంగా వరదరాజ పెరుమాళ్లే సమాధానాలన్నిటినీ అనుగ్రహించారు. అహమేవ పరతత్వం దర్శనం భేదమేవ చ ఉపాయేషు ప్రపత్తిశ్చాత్ అంతిమ స్మృతి వర్జనం శరీర అవసానే ముక్తిశ్చాత్ మహాపూర్ణ సమాశ్రయణం. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు పరాత్పరుడు? అహమేవ పరతత్వం, నేనే పరాత్పరుడిని అని కాంచి వరదరాజ పెరుమాళ్లే అనుగ్రహించారు. దర్శనం భేదమేవచ, శరీరం వేరు, ఆత్మ వేరు. శరణాగతి చేసిన వారికి ఆ జన్మ చివరిలోనే వైకుంఠము. అలాగే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం కంటే కూడా గొప్పది శరణాగతి ప్రపత్తి, మహాపూర్ణ సమాశ్రయణం, మహాపూర్ణుల్ని ఆశ్రయించాలి అని ఇలా అద్భుతంగా కంచి వరదరాజ పెరుమాళ్ళు వార్తలు అనుగ్రహించగా విని ఆ వార్తలన్నిటినీ కూడా తిరుక్కచ్చినంబి గారు భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. అలాగే తిరుక్కచ్చినంబి గారు అంటే నేరుగా వరదరాజ పెరుమాళ్ తిరుక్కచ్చినంబి గారితో మాట్లాడేవారు. శ్రీరంగమాస్థానంలో మన రంగనాథుడు విளக்கு పిచ్చన్, దీపాల పిచ్చయ్యతో మాట్లాడారు. కాంచీపురం పేరూరులాళం త్యాగరాజ పెరుమాళ్ళు తిరుక్కచ్చినంబి గారితో మాట్లాడారు. అలాగే తిరువేంగడముడియన్ తిరుమలయ్యప్పన్ మన వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తితో, అనంతాళ్వాన్తో మాట్లాడారు. అలాగే స్వప్నంలో మన తిరునారాయణ పెరుమాళ్ళు రామానుజుల వారితో మాట్లాడారు. ఇలా తిరుక్కచ్చినంబి గారితో నేరుగా వరదరాజ పెరుమాళ్ళు మాట్లాడేవారు. ఆ భాగ్యం ఎవరికి లభించింది అంటే మన తిరుక్కచ్చినంబి గారికి. ఇంత జ్ఞాన భక్తి వైరాగ్యం కలిగిన వారు మన తిరుక్కచ్చినంబి. పూందమల్లి అవతార స్థలం మన తిరుక్కచ్చినంబి గారిది. వీరు కాయిక కైంకర్యం చెయ్యాలి అనుకున్నారు. ఏదో ఒక కైంకర్యం చెయ్యాలి. శేషత్వమే ఆత్మావుకు స్వరూపం, శేషత్వం ఇల్లాత పోదు స్వరూపం ఇల్లై. అడియేన్ 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 అనటం కాదు, కైంకర్యం చెయ్యాలి. దాసత్వ స్వరూపం అంటే మన తిరుక్కచ్చినంబి గారు శ్రీరంగ ఆస్థానానికి వేంచేశారు. కైంకర్యం చేద్దామని ప్రార్థించారు రంగనాథుడికి. ఉభయ కావేరి మధ్య పడుకుని ఉన్నాను, ఆలవట్ట కైంకర్యం వద్దు అన్నారు. తిరువేంగడముడియాన్ దగ్గరకు వెళ్లారు తిరుక్కచ్చినంబి గారు. దేవరీరికి ఆలవట్ట కైంకర్యం చేస్తాను అని. నేను 7 కొండల మీద ఉన్నాను, చల్లగానే ఉంది, వద్దు అన్నారు. కాంచీపురం పేరూరులాళం దగ్గరకు వెంచేశారు తిరుక్కచ్చినంబి గారు. బ్రహ్మగారు యజ్ఞము చేయగా ఆ యజ్ఞం నుంచి ఆవిర్భవించారు కాబట్టి తాపంగా ఉంది, కైంకర్యం చేయండి అన్నారు. ఇలా వరదరాజ పెరుమాళ్ళు కైంకర్యము చేయండి అని చెప్పగా తిరుక్కచ్చినంబి గారు ఆ విసనకర్రతో ఆలవట్ట కైంకర్యం చేస్తూనే ఉండేవారు. ఆ కైంకర్యం ఎలా చేయాలి? నా ఆనందం కోసం కైంకర్యం కాదు, పెరుమాళ్ళ ముకోల్లాసం కోసం కైంకర్యము అని అద్భుతంగా ఆలవట్ట కైంకర్యం చేసేవారు మన తిరుక్కచ్చినంబి గారు. ఇలా రహస్యాలన్నిటినీ కూడా సందేహాలు వస్తే భగవద్ రామానుజుల వారు తిరుక్కచ్చినంబి గారి దగ్గరే అడిగి తెలుసుకునేవారు. అలాగే ఆళవందార్లు వేంచేయగా రామానుజుల వారిని తిరుక్కచ్చినంబి గారే ఆళవందార్లకి చూపించిన వారు కూడా మన తిరుక్కచ్చినంబి గారే. వారి యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలను చూసి వారి యొక్క ఉచ్చిష్టం శేషప్రసాదాన్ని స్వీకరించాలి అని అనుకున్నారు మన భగవద్ రామానుజుల వారు. కానీ ఆ ఉచ్చిష్టం వారికి లభించనే లేదు మన భగవద్ రామానుజుల వారికి. పోనగం సేదసేడం తరువరేల్ పునిద మన్నే. మన తిరుక్కచ్చినంబి గారిని సేవించిన, భగవద్ రామానుజుల వారి యొక్క నడుముని సేవించిన ఫలమేమిటి అంటే ఆచార్య శేషప్రసాదం మనకు లభిస్తుంది. పోనగం సేదసేడం తరువరేల్ పునిదమన్నే అని తిరుమాలయ దివ్య ప్రబంధంలో మన తొండరడిప్పొడి ఆళ్వార్లు అనుగ్రహించారు. పెరుమాళ్ల ప్రసాదము పావనం, ఎప్పుడో పవిత్రత లభిస్తుంది మనకి. అదే ఆచార్య శేష ప్రసాదం తరువరేల్, శీఘ్రంగా ఫలం లభిస్తుంది మనం ఉజ్జీవించటానికి. అలా ఆచార్య శేష ప్రసాదం ఎవరికైతే వారు ప్రార్థిస్తే ఇవ్వరు,
వారి యొక్క దయతో కటాక్షంతో మనకు కనుక లభిస్తే ఇంకా ఆ జీవాత్మ ఉజ్జీవనం తథ్యం. కనుక పోనగం సేద సేడం తరువరేల్ పునిదమన్నే ఆచార్య శేష ప్రసాదం మనకు లభిస్తుంది అని ఫలాన్ని అనుగ్రహించారు. తిరుక్కచ్చి నంబి గారిని ఆశ్రయించిన, అలాగే భగవద్ రామానుజుల వారి యొక్క నడుముని సేవించిన. భగవద్ రామానుజుల వారి యొక్క నడుము స్థానం ఎవరు అంటే మన తిరుక్కచ్చి నంబి గారు. ఆ నడుము ఎలా ఉంటుంది భగవద్ రామానుజుల వారిది అంటే చాలా సన్నగా ఉంటుంది. సన్నగా ఎందుకుంది అంటే అంత వైరాగ్య శిఖామణి మన భగవద్ రామానుజుల వారు. సామాన్యంగా సన్యాసులు అంటేనే వైరాగ్య సంపద కలిగిన వారు. అలాంటిది యతి రాజు, సన్యాసులందరికీ కూడా రాజు ఎవరు అంటే భగవద్ రామానుజుల వారు. అంత వైరాగ్య శిఖామణి మన భగవద్ రామానుజుల వారు. తర్వాత గోవిందార్యం నితంబకం, పిరుదుల స్థానం ఎవరు అంటే మన గోవింద పెరుమాళ్ ఎంబార్లు. సాముద్రిక లక్షణం ఏమిటి అంటే నడుము చాలా సన్నగా ఉండాలి. ఉదాహరణ, పెరుమాళ్లలో మన రామచంద్రుడి నడుము చాలా సన్నగా ఉంటుంది. అలాగే మన సీతమ్మ సీతా మధ్యే సుమధ్యమా అని అనుగ్రహించారు. అసలు నడుము ఉందా లేదా అన్నట్లుగా పై భాగము కింద భాగము పృష్ఠ భాగము బట్టి ఓ మధ్యలో నడుము ఉంది అనుకుంటా అనిపించేదట. మనము చెయ్యి వేళ్ళంతా పెడితే మన చెయ్యి అంత ఉండాలట సరిగ్గా నడుము. అంటే అంత వైరాగ్య సంపద కలిగిన వారు అని అర్థం. అలాగే మన ఎంబార్లు కూడా పరమ వైరాగ్య సంపద కలిగిన వారు. ఎంబాలకు గోవింద పెరుమాళ్లకు కళ్యాణం అయ్యింది. గృహస్థ ఆశ్రమంలోనే వేంచేసి ఉన్నారు మన ఎంబార్లు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా భార్యతో మాట్లాడట్లేదు, భార్యతో కాలాన్ని గడపట్లేదు. గృహస్థాశ్రమం ఎందు ఈడుపాటే లేదు మన ఎంబార్లకి. తల్లి అంటే ఎంబార్ల తల్లి భగవద్ రామానుజుల వారి దగ్గరకు వచ్చి ఇలా ఎంబార్లు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆశ్రమ ధర్మాన్ని ఆచరించట్లేదు అని చెప్పగా భగవద్ రామానుజుల వారు పిలవగా వారికి ఉపదేశం చేశారు. ఎంబార్లకి ఆశ్రమంలో ఉండాలి, బిడ్డల్ని కనాలి, సంతాన ఉత్పత్తి ఉండాలి అని చెప్పారు భగవద్ రామానుజుల వారు ఎంబార్లతో. రాత్రి అయ్యింది. చక్కగా ఎంబార్లు భార్యతో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడగా తెల్లవారుజామున 5 గంటలు అయిపోయింది. రాత్రి అంతా ఏం జరిగింది అంటే చీకటే లేదు. రాత్రి అంతా రామానుజ దివాకరః పగల్ కండేన్ నారణనై కండేన్, అసలు పగలే కదా అంటే రాత్రే లేదు. ఎందుకని భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్నారు కాబట్టి నా హృదయంలో చీకటే కనిపించలేదు అన్నారట. ఇంకా వీరు పరమ వైరాగ్య సంపద కలిగిన వారు, వీరికి ఇంకా గృహస్థ ఆశ్రమము ఈడుపాటు లేదు అని మన రామానుజుల వారు ఎంబార్లకి సన్యాసాశ్రమాన్ని అలంకరింపచేశారు. ఎంబార్ని ఆశ్రయించగా మనకు ఏమి లభిస్తుంది? భగవద్ రామానుజుల వారి యొక్క పిరుదుల సౌందర్యాన్ని సేవించగా మనకు ఏమి లభిస్తుంది అంటే వైరాగ్యం లభిస్తుంది. కర్మజ్ఞాన భక్తైక గోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. వైరాగ్యంతోనే కర్మయోగాన్ని ఆచరించాలి, వైరాగ్యంతోనే భక్తి యోగాన్ని ఆచరించాలి, వైరాగ్యంతోనే జ్ఞానయోగాన్ని ఆచరించాలి. ఇలా వైరాగ్యము చాలా గొప్పది. వైరాగ్యం ఉంటేనే ఆత్మ ఉజ్జీవనం. అలాని అన్ని విడిచిపెట్టమని కాదు, తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి లౌకిక విషయాలలో. రామానుజ పదఛాయ గోవిందాహ్వాన పాయిని, రామానుజుల వారి యొక్క తిరువడి ఛాయ తిరువడి నీడ ఎవరు అంటే మన ఎంబార్లు. కనుక భగవద్ రామానుజుల వారి యొక్క ఆ పృష్ఠభాగం పిరుదుల్ని సేవించిన, ఎంబార్లను ఆశ్రయించిన మనకు ఏ ఫలం లభిస్తుంది అంటే వైరాగ్యం లభిస్తుంది అని అద్భుతంగా అనుగ్రహించారు. కుక్షింతు వరరంగార్యం పృష్టం మాలాధరం తథా కటిం కాంచీ మునిం జ్ఞేయం గోవిందార్యం నితంబకం. భగవద్ రామానుజుల వారి యొక్క ఉదర స్థానం ఎవరు అంటే తిరువరంగ పెరుమాళ్ అరయర్. రామానుజుల వారి యొక్క ఉదరాన్ని సేవిస్తే మనకేం లభిస్తుంది, ఏం ఫలం లభిస్తుంది అంటే పరగత స్వీకార్యం. ఆచార్యులే మన దగ్గరకు నేరుగా వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు అని. అలాగే పృష్టం మాలాధరం తథా, భగవద్ రామానుజుల వారి యొక్క వీపు స్థానం ఎవరు అంటే తిరుమాలై ఆండాన్ మాలాధరులు. రామానుజుల వారి యొక్క వీపుని సేవించిన, తిరుమాలయాండాన్ని ఆశ్రయించిన మనకు తిరువాయిముషి బాగా అర్థమవుతుంది. అలాగే కటిం కాంచీ మునం జ్ఞేయం, నడుము
రామానుజుల వారి యొక్క నడుముని సేవించిన, తిరుక్కచ్చి నంబి గారిని ఆశ్రయించిన మనకు ఏం ఫలం లభిస్తుంది అంటే పోనకం సేద చేయడం తరువరేల్ పునిదమన్నే ఆచార్య శేషప్రసాదం మనకు లభిస్తుంది. గోవిందార్యం నితంబకం భగవద్ రామానుజుల వారి యొక్క పృష్ఠభాగం పిరుదుల స్థానం సేవిస్తే, అలాగే ఎంబార్ మన గోవింద పెరుమాళను ఆశ్రయించిన వైరాగ్యం లభిస్తుంది అని అద్భుతంగా మన పెద్దలు 3వ శ్లోకంలో అనుగ్రహించారు. శ్రీమతే రామానుజాయ నమః.